ఫ్రెండ్స్ ఎందుకో బస్సు ఎక్కేసాం. మా బైక్ చూపిస్తాను. ఎందుకో ఫ్రెండ్స్ ఇదే పయనించే బస్సు. దీన్ని సీట్ ఎలా ఉందో చూడాలనుకుంటే మన షార్ట్స్ ని ఫాలో అయ్యింది కనబడుతుంది. మనం లోపలికి వెళ్దాం. టెంపుల్స్ ఫస్ట్ మనం వెళ్ళింది తిరుపతి నుంచి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అయిపోయింది. ఇప్పుడు నేను వైజాగ్ లో ఉన్నాను. ఇంకా ఎన్ని గంటల్లో తిరుపతికి వెళ్తాను. మొత్తం నైట్ అయిపోయింది చూడొచ్చు. ఇది ఎక్స్ప్రెస్ కదా, చాలా చలిగా ఉంది గైస్. లైట్లు అన్నీ ఉన్నాయి. నేను జస్ట్ తిరుపతిలో ఒక ప్లేస్ గుర్తుపెట్టదు గైస్. అది తిరుపతి వెళ్ళాక చెప్తా. కొండకి కానీ మేము మెట్లు ఆటలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే బాగున్నప్పుడు అందుకని వెళ్ళిపోతున్నాము. హై ఫ్రెండ్స్, ఇప్పుడే బస్సు ఆఫ్ చేశారు. ఇంకా డిన్నర్ చేసేసి బస్సు ఎక్కేస్తున్నాం. ఇంకా పడుకోవడమే. ఇదేంటి చిగడుగా ఉంది ఏంటి? ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు తిరుపతికి చేరుకున్నాం. చూస్తున్నారు ఇంకా గుడికెళ్ళలేదు గైస్. కొండ ఎక్కదప్పుడు నడుచుకుంటూ వెళ్తాము. బస్సు మీద వెళ్ళిపోతాం తెలీదు. కొన్ని మందిలో అయితే చాలా మందులు నడుచుకుంటేనే వెళ్దామన్నారు గైస్. ఎందుకో నడుచుకుంటాను బస్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కూడా బస్ అనుకున్నాను. కావాలంటే ఇది 12,000 మెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కాలంటే మనం వెళ్ళరాదు గైస్. మనం ఎక్కలేం గాయ్.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే టిఫిన్ తినేసాను. ఇంకా డైరెక్ట్గా గుండు కుట్టించుకొని వెళ్ళిపోతాను. తర్వాత రూమ్కి వెళ్తాను. ఇప్పుడు రూమ్ ఎలా ఉంటుందో కాసేపులో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకో మన రూమ్ వచ్చేసాను. 232 చూడొచ్చు. ఇదే మన బెడ్రూమ్. అద్దం కబోర్డ్లో వాళ్ళే ఇచ్చారు. కుర్చీ వాళ్ళే, ఇంకా పడుకోనికి మంచం వాళ్ళే ఇచ్చారు. ఇది వాష్రూమ్, ఇదేమో స్నానం చేసాం బాత్రూమ్. ఇది ఫ్రిడ్జ్, దేనికి ఇచ్చారు నాకు తెలియదు. అసలు ఏం పని చేస్తలేదు. ఫ్రీగానే ఇచ్చారు. 100 రూపీస్ ఒక రోజుకి రూమ్. ఒక 8 యాంగిల్ ఇచ్చారు. ఇంకా చూడొచ్చు కబోర్డ్లో మంచం. ఇంకా గార్డెన్ ఇదే. మాకు ఇదే లక్, ఎందుకంటే చల్లగా ఉంటుంది. గార్డెన్ పక్కనే ఉంది రూము. పెద్ద రూమే. అలాగే మన కెమెరామెన్, మన ఆర్టిస్టుల వాళ్ళు డైరెక్ట్గా వేరే వేరే ప్లేస్ లో పెట్టారు రూమ్ లో. ఇవి వెళ్ళి అక్కడ అన్నదానం ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఫుడ్. కష్టపడి పప్పు అన్నం ఇందులో వేడిగా ఉంది, తినేలా. సమోసా మాత్రం 50 రూపాయలు, పప్పు మాత్రం ఫ్రీ. అవి ఫ్రెండ్స్, ఇప్పుడే డిన్నర్ అంతా అయిపోయింది. అలాగే గుడికి వెళ్ళి వచ్చేసాం. ఫస్ట్ అంటే ఇక్కడ ఉంటుంది కదా గుడి, అక్కడికి వెళ్ళి వచ్చేసాం. ఇప్పుడు చూడవచ్చు ఎంతమంది జనం ఉన్నా. వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళి వచ్చాము. ఇంకా మన న్యూ ఇయర్ అంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంకా పార్ట్ 2లో కలుద్దాం.